ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హై టెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ఎస్యుఐ ఏబీవీపీ విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. 2 రోజుల క్రితం బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరుణ్ కుమార్ ఎగ్జామ్ హాల్లో ప్రాణాలు కోల్పోయాడు. సమయానికి అంబులెన్స్ ఉంటే విద్యార్థి బతికేవాడని, లక్షలు ఫీజులు వసూలు చేసే యూనివర్సిటీ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. వెంటనే అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఫ్యాకల్టీ లోకేష్, అశోక్, రాజారెడ్డి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హై టెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ఎస్యుఐ ఏబీవీపీ విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. 2 రోజుల క్రితం బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరుణ్ కుమార్ ఎగ్జామ్ హాల్లో ప్రాణాలు కోల్పోయాడు. సమయానికి అంబులెన్స్ ఉంటే విద్యార్థి బతికేవాడని, లక్షలు ఫీజులు వసూలు చేసే యూనివర్సిటీ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. వెంటనే అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఫ్యాకల్టీ లోకేష్, అశోక్, రాజారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, ఏదైతే మనం చూస్తున్నామో 2 రోజుల క్రితం అరుణ్ మృతికి సంబంధించిన సంఘటన కాస్త ఇవాళ ఉద్రిక్తతలకు దారితీసే సిచ్యువేషన్ దాకా వెళ్ళింది. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ చూస్తే మాత్రం తను ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తూనే అపస్మారక స్థితిలోకి వెళ్ళడము, తను అక్కడ నుంచి హాస్పిటల్ కి తరలించే క్రమంలో అక్కడ ఉన్న సిబ్బంది కానివ్వండి, లేకపోతే అలాగే యాజమాన్యం కానీ అవలంబించిన నిర్లక్ష్య ధోరణి వైఖరి వల్లనే అబ్బాయి చనిపోయాడు అనేది కుటుంబం సభ్యులతో పాటు తోటి విద్యార్థులు చేస్తున్న ఒక ఆరోపణ. దీని తగ్గట్టుగా అక్కడ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఏదైతే అంత పెద్ద యూనివర్సిటీ అయితే లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసి ఎవరికైనా సరే ప్రాణాపాయ స్థితి కానివ్వండి, లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు త్వరగా అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. ఈ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం మీద ఉంటుంది. అది విస్మరించడం వల్లనే ఇట్లాంటి ఒక ఘోరం జరిగింది అన్నది తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముగ్గురు ఫ్యాకల్టీస్ కి సంబంధించి వాళ్ళ ముగ్గురు చేసిన ఒక నిర్వాహకం వల్ల కూడా ఇతని మరణం సంభవించిందని, దీనికి సంబంధించి ఇవాళ ఉదయము ఎన్ఎస్యుఐ అలాగే ఏబీవీపీ మరికొన్ని విద్యార్థి సంఘాలతో కలిపి నిరసన తెలిపిన నేపథ్యంలో కూడా అక్కడ సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, వాళ్ళని లోపలికి రానియకుండా కట్టడి చేసే ప్రయత్నం చేయడంతోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు డైరెక్ట్ గా కాలేజీ లోపలికి వెళ్లి ఫర్నిచర్ ని, అక్కడ ఉన్న అద్దాలని ధ్వంసం చేయడంతో పాటు కాలేజీ యాజమాన్యం వచ్చి ఖచ్చితంగా ఈ మృతికి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న విషయం పైన కూడా మాకు కంపల్సరీ చెప్పాలి అన్న మాట వచ్చారు. అయితే వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడంతో పాటు పోలీసులు ఎప్పుడైతే రంగప్రవేశం చేశారో అక్కడ ఒకరినొకరు తోసుకోవడము, ఆ తోసుకునే నేపథ్యంలో విద్యార్థులు ఈ మొత్తం ఆ ఉద్రిక్త పరిస్థితులు కారణంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మొత్తంగా చూస్తే మాత్రం కంపల్సరీ ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ ఈ ఒకటి ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడము, ఆ సంఘటన జరిగినప్పుడు క్విక్ గా రెస్పాండ్ కాకపోవడము, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యమే. కాబట్టి ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయాలన్న ఒక మాటను కూడా విద్యార్థి సంఘాలు తీసుకొచ్చిన నేపథ్యంలో చూడాలి. అంటే ఇప్పటి అయితే కాలేజీ యాజమాన్యం తరపున ఎలాంటి స్పందన చేయలేదు. కేవలం ఇప్పటికీ పోలీసులు మాత్రం అందరినీ శాంతపరిచారు, అక్కడి నుంచి విద్యార్థి నాయకులందరినీ పంపించేశారు. కాబట్టి ఈ యాజమాన్యం రెస్పాండ్ అయిన తర్వాత ఫర్దర్ గా ఏమవుతుందో తెలుస్తుంది. రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ.